హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియోలో మనకి వివో నుంచి వివో T2 5G అనేది రిలీజ్ అయింది. నా వరకు ఈ మొబైల్ అనేది వద్దంటాను. ఎందుకు వద్దంటున్నానంటే మీకు ఈ వీడియోలో చెప్తాను. దీంట్లో 5 కారణాల వల్ల ఈ మొబైల్ అనేది వద్దంటున్నాను. అండ్ వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో సేమ్ ఇదే ప్రైస్లో మీకు ఇంకొక మొబైల్ చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా రిలీజ్ చేస్తారు. వీడియోలో డిస్కస్ చేద్దాము దాని గురించి కూడా. అండ్ ఫస్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 6GB 128GB మనకి 19,000 ఉంది. 8GB 128GB 21,000 ఉంది. అండ్ మనకు ఫస్ట్ సేల్లో తీసుకునే వాళ్ళకు బ్యాంక్ ఆఫర్ అవుతుంది, ₹1500 బ్యాంక్ డిస్కౌంట్. ఏ బ్యాంక్స్ మీద ఉన్నాయో మీ స్క్రీన్ మీద చూడొచ్చు. 6GB 128GB మీకు 17,500, 8GB 128GB 19,500. ఇది మనకి ఏప్రిల్ 18వ తారీఖున ఫస్ట్ సేల్ జరుగుతుంది. ఫస్ట్ సేల్లో తీసుకున్న వాళ్ళకి ఈ బ్యాంక్ డిస్కౌంట్ అనే ఉంటుంది. మన లెక్కలో ఫస్ట్ సేల్లో తీసుకోకపోయినా 19,000 కింద లెక్క వేసుకోవాలి. 19,000కి తీసుకోవచ్చా లేదా? 5 కారణాల వల్ల వద్దంటున్నాను నేను మొబైల్. అండ్ ఫస్ట్ నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. బడ్జెట్ మొబైల్స్ కాబట్టి ఫ్రంట్ వచ్చేసి ఇది ఏం గ్లాస్ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం డ్రాగన్ టైల్ గ్లాస్ అనుకుంటున్నాను. అండ్ డిస్ప్లే వచ్చేసి 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడే మనకి మైనస్ పాయింట్ 2 కనపడుతున్నాయి. ఒకటి డిస్ప్లే వరకు ఓల్డ్ డిజైన్ లాగా ఉంటుంది. అంటే ఇది పంచ్ ఓల్డ్ డిజైన్తో రావట్లేదు, వాటర్ డ్రాప్ డిజైన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి HDR10+ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ 2 కారణాలు అయితే కనపడుతుంది. అండ్ మనకి 1300 స్పీక్ బ్రైట్నెస్తో వస్తుంది, 368 టచ్ శాంప్లింగ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఈ మధ్య ఈ ప్రాసెసర్లో ఎన్ని మొబైల్ వచ్చాయో దీంట్లో కూడా ఇదే ప్రాసెసర్ వాడారు. దీనిలో ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. ఎందుకంటే హెవీ గేమింగ్ సరిపోదు, దాంతోపాటు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. ఇది ఒక 2 దీంట్లో మైనస్ పాయింట్లు. హెవీ ప్రాసెసర్ కాదు, ముఖ్యంగా వీడియో క్వాలిటీ వరకు బాగా డౌన్ గ్రేడ్ అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ 20,000 లోపు అంటే 4K సపోర్ట్ చూస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 1080p 30, రేట్ వచ్చేసి 1080p 60 ఫ్రేమ్స్ అయితే మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి LPDDR4X ర్యామ్, UFS 2.1G స్టోరేజ్తో వస్తుంది. 8GB వరకు మనం ర్యామ్ అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. అండ్ 6 5G బ్యాండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది 64MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది OS ఉంటుంది, 2MP బొకేతో వస్తుంది. అండ్ దీంట్లో మన అల్ట్రా వైడ్ కెమెరా అట్లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి, దీంట్లో లేదు. అండ్ ఇది కూడా మనం ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా వరకు బాగానే ఉంది. దాంతోపాటు రేర్ వచ్చేసి OS సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ ఉంటుంది వల్ల మనం వీడియో తీసినప్పుడు క్వాలిటీ అనేది ఎంతవరకు వచ్చినా స్టేబుల్గా వస్తుంది వీడియో అనేది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ అయితే ఉంటుంది. అండ్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనం ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే 2 సిమ్లను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం మెమరీ కార్డుని ఉపయోగించి 1 TB వరకు అయితే స్టోరేజ్ అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. స్టార్టింగ్ చెప్పాను కదా ఈ 5 కారణాలు అనేది. ఇప్పుడు చెప్తాను 5 కారణాలు. మీకు మధ్య చెప్పాను, మళ్ళా కూడా చెప్తాను. ఫస్ట్ డిస్ప్లే ఇందా చెప్పినట్టే ఓల్డ్ మొబైల్ లాగా ఉంటుంది, యూ డిజైన్ వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకి ఇది HDR10+ అయితే సపోర్ట్ అయితే చేయదు. అంటే మనము OTT యాప్లు వీడియో చూసేటప్పుడు HDR ప్లేలో ఉండదు కాబట్టి వీడియో క్వాలిటీ అనేది అంతగా ఎక్స్పెక్ట్ చేయలేము మనము. దాంతోపాటు అల్ట్రా వైడ్ కెమెరా అది కూడా మిస్ అవుతున్నాము. దాంతోపాటు 4K వీడియో రికార్డింగ్ ఇది కూడా బాగా మిస్ అవుతున్నాను. దాంతోపాటు లాస్ట్ అండ్ ఫైనల్గా 5th వచ్చేసి మనం స్టీరియో స్పీకర్స్. ముఖ్యంగా స్టీరియో స్పీకర్స్ అనే ఇప్పుడు ఎక్కువ అందరూ ఆలోచిస్తున్నారు మంచి స్పీకర్ క్వాలిటీ కోసం. ఒకవేళ మీకు ఇదే బడ్జెట్లో ఆల్రెడీ మొబైల్ అంటే వీళ్ళ బ్రాండ్లోనే IQ Z7 ఉంది. మీరు ఆల్రెడీ రివ్యూ చూసే ఉంటారు. ఒకవేళ చూడాలంటే ఇన్ స్క్రీన్లో వస్తుంది, అక్కడ నుంచి చూడండి. ఇది IQ Z7లో మంచి ప్రాసెసర్, Dimensity 920 ప్రాసెసర్ ఉంటుంది. అది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే దాంట్లో స్టీరియో స్పీకర్స్ ఉండవు, కానీ డిస్ప్లే పరంగా రెండిట్లో ఒకటే. దాంట్లో ప్రాసెసర్ బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. ప్రాసెసర్ బాగుంటుంది, వీడియో రికార్డింగ్ కూడా బాగుంటుంది. గేమింగ్ ఆడే వాళ్ళకైతే నా వరకు అదే రికమెండ్ చేస్తాను. ప్రైస్ ఏమన్నా తక్కువకి ఇస్తే ఆలోచించాలా, 2 ఒకే ప్రైస్ వస్తున్నాయి. నా వరకు అయితే అదే అనిపించింది. 2 వీళ్ళ బ్రాండ్ నుంచే, వేరే బ్రాండ్స్ అయితే కాదు. ఈ 2 IQ అన్న వివో అన్న 2 ఒకటే కాబట్టి మీరు నా వరకు అయితే అసలు దీన్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే IQ Z7 తీసుకోండి. మీరు ఒకవేళ ఆగుతానంటే మీకు నెక్స్ట్ దసరా సేల్స్ అని వస్తాయి కదా, దసరా సేల్స్ ఎప్పుడో ఒక సేల్స్ వస్తుంది కదా, అప్పుడు మీకు అది 16,000కైనా వస్తుంది. ఇది మాత్రం డ్యామ్ షోగా చెప్తున్నాను. ఇప్పుడు 19,000 ఉంది, కానీ మీరు ఒకవేళ 3-4 మంత్స్ వెయిట్ చేస్తామనుకుంటే
వెయిట్ చేయొచ్చు, అప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ మేము ఇప్పుడు అవసరం అనుకుంటే ఇప్పుడేం తీసుకోవచ్చు. 19,000కు మీరు అమెజాన్లో తీసుకోవచ్చు ఐక్యూ జెట్7 అనేది. అండ్ ఇది నా వరకున్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్ వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అక్కడి నుంచి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.